ఓకే రెడీయా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రిలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని కలిసి సంఘీభావం తెలియజేయడానికి మరి నేను అదేవిధంగా నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ కమిటీ చైర్మన్ మాల్యాద్రి గారు, అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా రావటం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితం తనకి తాను తటస్థ శిఖామణిగా చెప్పుకు తిరిగేటటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకాయన ఒక బిరుదు ఇచ్చేసుకున్నాడు, నేను తటస్థ శిఖామణి అని. కానీ వాస్తవం దానికి పూర్తి విరుద్ధం. అంటే ఒక ముసుగు వేసుకుని ఇన్నాళ్ళు తటస్థ శిఖామణిగా తిరిగినటువంటి ఉండవల్లి ఈ మధ్యకాలంలో నిస్సిగ్గుగా ముసుగు కూడా తీసేశాడు ఆయన. ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచం మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పైసా అవినీతి జరగలేదు, కొన్ని లక్షల మంది యువత జీవితాలు బాగు చేసినటువంటి ప్రాజెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, కొన్ని వేల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో నైపుణ్య శిక్షణ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు పొంది తమ జీవితాలు బాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఈ ప్రాజెక్ట్ని ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ప్రాజెక్టు దేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి పరిస్థితి. యువత మొత్తం కూడా ఎంతో ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేపీఎంజీ లాంటి సంస్థలు వాళ్ల నివేదికల్లో ఈ ప్రాజెక్ట్ని ఒక కేస్ స్టడీగా తీసుకున్నటువంటి పరిస్థితి. నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ రకంగా ఇంతమంది ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతూ దాన్ని కీర్తిస్తుంటే ఈ ముసుగు వీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపైన బురద జల్లుతూ ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పనైతే చేస్తుందో దానికి వత్తాసు పలికే విధంగా దీనిపైన అకారణంగా బురద జల్లుతూ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదిగోండి ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు. దాదాపుగా 250 పేజీలు పైబడి ఉన్నటువంటి ఈ పిటిషన్ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం మళ్లీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ పైన అనేక విమర్శలు రావటం మొదలయ్యాయో మళ్లీ ఇంకొకసారి మీడియా ముందుకొచ్చి తాను చేసినటువంటి పనిని సమర్థించుకునే పని చేశాడు ఈయన. ఇవాళ సూటిగా ఈ ముసుగు వీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా నేను. ఆయన వేసినటువంటి ఈ పిటిషన్ ఆధారంగానే కొన్ని ప్రశ్నలు వేస్తూ ఈ పిటిషన్ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధం చేసినటువంటి ఒక పిటిషన్ అని చెప్పి నేను రుజువు కూడా చేయదలుచుకున్నా ఆయన మాటల ద్వారానే. మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారండి, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు అసలు లేనే లేవంట, దానిలోకి అసలు పరికరాలే రాలేదంట, ఏమీ లేనటువంటి ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంట. అయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరు ఏదైనా కోర్టులో ఒక పిటిషన్ వేసేటప్పుడు దాన్ని కనీసం చదువుకోవాలి కదా, కనీసం చదవను కూడా చదవకుండా గుడ్డిగా సంతకాలు పెట్టేస్తారా మీరు? తాడేపల్లి ప్యాలెస్ ఏదో ఒక పిటిషన్ సిద్ధం చేసి పంపించింది కాబట్టి గుడ్డిగా సంతకాలు చేసేస్తారా? మీరు వేసినటువంటి పిటిషన్లో మీరు ఏదైతే
దీనిలో మీ ప్రేయర్ ఏదైతే ఉందో మీరేమని రాశారండి? ఏ థర్డ్ పార్టీ, ఏ ఫోరెన్సిక్ audit was conducted into the said aspect. A third party audit of the performance arising from the monies paid by the government was got done, which showed that many of the software items were missing. అంటే ఒక థర్డ్ పార్టీ ఆడిట్ కండక్ట్ చేశారంట, వాళ్ళు అన్ని పరిశీలించారంట. వాళ్ళు పరిశీలిస్తే చాలా ఐటమ్స్ మిస్ అయిపోయినట్టు కనుగొన్నారంట. అందుకని దీనిపైన సిబిఐ దర్యాప్తు జరగాలంట. అయ్యా అరుణ్ కుమార్ గారు, మీరు మీ పిటిషన్లో ఏదైతే కోరారో హైకోర్టు వారిని, ఇదే పిటిషన్లో మీరు ఏ థర్డ్ పార్టీ ఆడిట్ గురించి మాట్లాడారో, ఏ ఫోరెన్సిక్ ఆడిట్ గురించి మీరు మాట్లాడారో ఆ నివేదికను కూడా దీనిలో మీరు జతపరిచారు ఈ పిటిషన్లో. ఆ నివేదిక మీరు అసలు కనీసం చదివారా అని అడుగుతా ఉన్నా. శరత్ అసోసియేట్స్ వారు చేసినటువంటి థర్డ్ పార్టీ ఆడిట్ ఏదైతే ఉందో దానిని మీరు మీ పిటిషన్లో జతపరిచారా లేదా? ఇదిగోండి, ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్లో ఆయన అటాచ్ చేసినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక. ఈ నివేదికలో ఏముందో కూడా కనీసం ఆయన చదవలేదు. ఆయన ఈ నివేదిక చదవకుండానే తాడేపల్లి ప్యాలెస్ పంపించింది కదా అని చెప్పి సంతకాలు చేశాడు ఆయన. అయ్యా అరుణ్ కుమార్ గారు, మీ పిటిషన్లో మీరు జతపరిచిన శరత్ అసోసియేట్స్ ఫోరెన్సిక్ రిపోర్టు మీరు చదవలేదు. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ మీరు చదవలేదని నేను ఏ విధంగా రుజువు చేయదలుచుకున్నానంటే, మీరు నిజంగా చదివుంటే శరత్ అసోసియేట్స్ వారు మొత్తం అన్ని పరిశీలించారు, వస్తువులు పోయినాయి అని చెప్పి కనుగొన్నారని మీరు మాట్లాడరు. ఎందుకు అంటే శరత్ అసోసియేట్స్ వారి ఫోరెన్సిక్ రిపోర్ట్లో పేజ్ నంబర్ 12లో వాళ్ళు క్లియర్గా we did not perform the physical verification of assets. We did not perform the physical verification of assets. The reason for non-verification of assets physically at sites is due to dropping of that clause of RFP. శరత్ అసోసియేట్స్ వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు, మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి వెళ్లి మేము ఎక్కడా కూడా ఏమీ పరిశీలించలేదు, పరిశీలించకపోవటానికి కారణం మమ్మల్ని ఆ పని చెయ్యొద్దన్నారు అని ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో పేజ్ నంబర్ 12లో తాటికాలంత అక్షరాలతో రాసింది మిస్టర్ ఉండవల్లి. ఇవేమి చదవకుండానే మీరు హైకోర్టులో వేసేస్తారా పిటిషన్లో? ఇవేమి చదివే పని లేదా మీకు? ప్రతిదానికి నేను చాలా నిశితంగా పరిశీలిస్తాను, నేను పేజీలు పేజీలు చదువుతాను, నేను ఒక పెద్ద మేధావిని, నాకంటే పెద్ద మేధావి ప్రపంచంలో ఎవడు లేడు అని మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటారు కదా. కనీసం మీరు హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్కి ఏమైతే డాక్యుమెంట్స్ మీరు జతపరిచారో అవి కూడా చదవకుండా నిస్సిగ్గుగా తాడేపల్లి కొంప నుంచి ఏదో కొన్ని కాగితాలు పంపిస్తే వాటిపైన సంతకాలు చేసేస్తారా? ఇవాళ ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ గమనించండి. ఉండవల్లి వేసినటువంటి పిటిషన్, సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసినటువంటి పిటిషన్ కాపీ నేను చేతిలో పట్టుకుని మాట్లాడుతున్నా. ఆయన వేసినటువంటి పిటిషన్లోనే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలని మేము పరిశీలించలేదు, మేము పరిశీలించకుండానే రిపోర్టు తయారు చేశామని రాసింది. ఇన్ని నిజాలు నీ రిపోర్ట్లోనే ఉంటే ఇంకా ఏంటయా ఉండవల్లి మీరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది, ఇతరులకు పాఠాలు చెప్పేది ఏంటండి? మీరు మీ పిటిషన్ మీరు చదవని ముందు, ప్రపంచానికి తెలియజెప్పే ముందు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు అసలు మీరు ఏం పిటిషన్ వేశారో మీరు చదువుకోండి సార్ ముందు. కనీసం ఆ మాత్రం చదవకుండా ఊరుకునే బురద చల్లటం కాదు. కాబట్టి మీరు తాడేపల్లి కొంప రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే పనిచేస్తూ ఉన్నారని చెప్పడానికి ఈ ఒక్క ఆధారం సరిపోదా? ఈ ఒక్క ఆధారం సరిపోదా? అంతేకాకుండా నిన్నేం మాట్లాడుతూ ఉన్నారండి? సిమెంట్స్ వారికి అసలు ఈ ప్రాజెక్టు గురించే తెలియదంట. సిమెంట్స్ వారికి తెలియకుండానే మరి ప్రాజెక్ట్ని నడిపేశారంట. దానికి సంబంధించి కూడా ఏదైతే సిమెంట్స్ కంపెనీకి చెందినటువంటి ఎండి, ఆనాటి ఎండి సునీల్ మాథూర్ చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా
సెక్రటేరియట్కి వచ్చి సమావేశమై మాట్లాడినటువంటి విషయం మీకు తెలీదా? సతీష్ సావంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా అగ్రిమెంట్ లో సంతకాలు చేసినటువంటి పరిస్థితి విషయం మీకు తెలీదా? ఇవన్నీ కూడా మరి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో కూడా సిమెంట్స్ వైపు నుంచి సంతకాలు చేశారు సంతోష్ సావంత్ సిమెంట్స్ వైపు నుంచి క్లియర్ గా దీనిలో ఏమని రాశారు అబ్జర్వేషన్స్ లో, మిస్టర్ సంతోష్ సావంత్ వాజ్ అ డైరెక్టర్ ఆఫ్ సిమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్. అయ్యా ఉండవాలి, చదవండి సార్, మీరు కాగితాలు చదివి మాట్లాడండి. మీరు ఫైల్ చేసినటువంటి పిటిషన్లోనే సంతోష్ సావంత్ అనే వ్యక్తి, సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి అగ్రిమెంట్ పైన సంతకం చేశాడు అని తాటకాయలంత అక్షరాలతో రాసింది ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో. అది చదవరు మీరు. గుడ్డిగా సిమెంట్స్ వాళ్ళు మాకు సంబంధం లేదనేశారు, సిమెంట్స్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, సిమెంట్స్ వాళ్ళకి తెలియకుండానే పెద్ద అవినీతి జరిగిపోయిందని మాట్లాడతారు. ఇన్ని వాస్తవాలు మీరు వేసినటువంటి పిటిషన్లు పెట్టుకుని ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఇవాళ సిమెంట్స్ ఎండి ఏషియా పసిఫిక్ పీట్ క్యారియర్ ఆయన డిజైన్ టెక్ వారికి రాసినటువంటి ఈమెయిల్స్ రిలీజ్ చేశాం, పబ్లిక్ డొమైన్ లో పెట్టాం, చదువుకోండి. స్కిల్ డెవలప్మెంట్ truth.com అనే ఒక వెబ్సైట్ ని ప్రారంభించి దానిలో అనేక వాస్తవాల్ని దానిలో పెట్టాం. మీరు వెబ్సైట్ లో ఆన్లైన్ లో బాగా చెక్ చేస్తారు కదా, అవి చెక్ చేసుకోండి సార్. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నిజాలకు సంబంధించి పుస్తకాలు ప్రింట్ చేశాం, కావాలంటే ఆ పుస్తకాలు కూడా మీకు పంపిస్తాం, అవి చూసుకోండి. అవేమీ చూడకుండా మీరేసినటువంటి పిటిషనే మీరు చదవకుండా ఇష్టానుసారం మీడియా ముందుకొచ్చి బురద జల్లితే ప్రజలెవరూ కూడా హర్షించే పరిస్థితి లేదు. రెండో పక్కన మేము ఆయన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగాం. మీరు స్కిల్ డెవలప్మెంట్ విషయంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరారు. అసలు రూపాయి కూడా అవినీతి జరగనటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరారు. మరి అదే పని లిక్కర్ విషయంగా మీరు ఎందుకు చేయలేదని అడిగాం. దానికి నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్తారు, నా దగ్గర ఏమీ సమాచారం లేదండి, నాకు ఎట్లా వస్తుందండి సమాచారం లేకుండా నేను ఎలా వేస్తానండి పిటిషన్లు అని చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీడియా ముందుకొచ్చి. మరి ఏమీ సమాచారం లేకుండానే 2 సంవత్సరాల క్రితమే లిక్కర్ బాటిల్స్ ని టేబుల్ మీద పరుచుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు క్వార్టర్ లిక్కర్ తయారు చేయడానికి ఇంతే అవుతుంది, 8 రూపాయల చిల్లరే అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ప్రభుత్వానికి 37 రూపాయల మార్జిన్ ఉంటుంది. చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్లోని ఇంత మార్జిన్ ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నారో. పొరుగు రాష్ట్రాల్లో రేట్ ఈ రకంగా ఉంటే మన రాష్ట్రంలో రేట్ ఈ రకంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లోనేమో అనేక కంపెనీలు, రెప్యూటెడ్ కంపెనీల బ్రాండ్స్ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం బూమ్ లిక్కరు, జామ్ విస్కీ ఉందని చెప్పి ఇన్ని కబుర్లు చెప్పి ఆ రోజున మీరేమన్నారండి, వీళ్ళ అంతు తేలుస్తా, నేను సమాచార హక్కు చట్టం ద్వారా ఆల్రెడీ చాలా ప్రశ్నలు అడిగా, నాకు మొత్తం సమాచారం వచ్చేస్తుంది అని మీడియా ముందు మాట్లాడారా లేదా? మీరు సమాచార హక్కు చట్టం ప్రకారం మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏమయ్యాయి ఉండవల్లి గారు? ఏ సమాధానాలు రాలేదా? లేదంటే సమాధానాలు వచ్చినా సరే అవి భద్రంగా మీ లాకర్లో దాచిపెట్టేశారా? మీరే స్వయంగా నా దగ్గర చాలా సమాచారం ఉందని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం నేను క్వశ్చన్స్ అడిగానని మాట్లాడారు. ఏమైపోయినాయి సార్ మీ ఆర్టీఐ యాక్ట్ క్వశ్చన్లు? జవాబులు వచ్చాయా లేదా? జవాబులు వచ్చినా కూడా రానట్టు నటిస్తా ఉన్నారా మీరు? కాబట్టి ఈ కవరింగ్ కబుర్లు వద్దు ఉండవల్లి గారు, ఈ కవరింగ్ కబుర్లు కట్టిపెట్టండి. మీరు చేసే పని ఎలా ఉందంటే తలుపు చెక్కతో ఒకవైపున కొట్టడం, రెండో పక్కన తమలపాకుతో కొట్టడం, అది మీరు చేసే పని. తలుపు చెక్కతోనేమో జగన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల వైపు తలుపు చెక్కను ప్రయోగిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన తమలపాకు ఏదో అట్లా టచ్ చేసినట్టు, ఏదో తమలపాకుతో బొక్క మీద కొడితే ఎలా ఉంటుందండి, ఆ రకంగా జగన్ రెడ్డి గారికి తమలపాకు. పాప ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తి కదండి, అందుకని ఆయన పైన తమలపాకు ప్రయోగిస్తారు ఉండవల్లి గారు, రెండో పక్కన తలుపు చెక్కలు ప్రయోగిస్తారు. ఇది మీ పరిస్థితి. నిన్న ఇంకొక మాట కూడా ఒప్పుకున్నాడు ఉండవల్లి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటండి ఆయనకి చాలా గొప్ప మేలు చేశాడంట. ఏంటయ్యా మేలంటే, ఈయనకి కావలసిన విధంగా
ఈనాడు రామోజీరావు గారి పైన ఆయన ఒక అఫిడవిట్ వేశాడంట. ఆయన ఫ్లోలో ఒక నిజమైతే ఒప్పుకున్నాడు, సార్ జగన్మోహన్ రెడ్డి నాకు చాలా మేలు చేశాడు, నా కోసం ఒక అఫిడవిట్ వేశాడని. అంటే ఇదేమన్నా క్విట్ ప్రోకోనా మిస్టర్ ఉండవల్లి? ఇదేమన్నా క్విట్ ప్రోకోనా? నీకు కావాల్సినట్టు ఆయన ఒక అఫిడవిట్ వేయటం, ఆయనకు కావాల్సినట్టు నువ్వు ఇక్కడ ఇంకో పిటిషన్ వేయటం ఏంటా ఇది? ఇదేమన్నా క్విట్ ప్రోకోనా? మీ ఇద్దరికి ఏమన్నా క్విట్ ప్రోకో ఒప్పందం ఉందా? అన్నా నీకోసం నేను ఒక అఫిడవిట్ వేస్తా, రామోజీరావు పైన నువ్వేదో ఆ రామోజీరావు గారి పైన నువ్వేదో చేస్తా ఉన్నా, బురద చల్లుతా ఉన్నావు కదా, నేను కూడా ఇంకో బకెట్ చల్లుతాను, ఒక అఫిడవిట్ వేస్తానని జగన్ రెడ్డి అంటే, తమ్ముడు నువ్వు నాకు ఇంత చేస్తా ఉన్నావు, నీకోసం నేను కూడా ఒక పిటిషన్ వేస్తా, ఏమీ లేకపోయినా సిబిఐ కావాలని అడుగుతా అని ఇద్దరే ఉన్న క్విట్ ప్రోకో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారా మీరిద్దరు? దీనికేమి జవాబు చెప్తారు సార్ మీరు? సిబిఐ గురించి అసలు నిన్న ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడో ఈయన గారు. సిబిఐ వంటి అద్భుతమైనటువంటి దర్యాప్తు సంస్థ అసలు ఈ దేశంలోనే లేదంట. వాళ్ళు రంగంలోకి దిగితే అసలు నిమిషాల వ్యవధిలో మొత్తం అంతా కూడా వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తాయంట. సరే సార్, కాసేపు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. మరి సిబిఐ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద 11 ఛార్జ్ షీట్లు సిబిఐ వాళ్ళు ఫైల్ చేసి 10 సంవత్సరాలైంది సార్. మీకు తెలుసు కదా, 2012లోనే సిబిఐ ఛార్జ్ షీట్లు అయిపోయాయి. 11-12లోనే ఆయన గారికి బెయిల్ వచ్చి మొన్న 10వ బెయిల్ వార్షికోత్సవం జరుపుకున్నాడు జగన్ రెడ్డి. 10 సంవత్సరాలుగా సిబిఐ ఏం చేస్తా ఉంది సార్? ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి, ఇదేం ఊరికనే ఇన్వెస్టిగేషన్లు పూర్తి చేయటం కాదు, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి సిబిఐ 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలుగా జగన్ రెడ్డి బెయిల్ పైన బయట తిరుగుతున్నాడు. దానిపైన మీకు ఒక పిటిషన్ వేయాలని అనిపించలేదా? సిబిఐని ప్రశ్నించాలని అనిపించలేదా? ఇవాళ ఏదో పెద్దగా సర్టిఫికెట్లు ఇచ్చేస్తా ఉన్నారు సిబిఐకి. రెండో పక్కన ది గ్రేట్ సిబిఐ మొన్న కర్నూలులో వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అవినాష్ రెడ్డి ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నాడో అవినాష్ రెడ్డి, అతన్ని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్లి 3 రోజులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు సార్. 3 రోజులు చేతులు కట్టు కూర్చుంది సిబిఐ. కనీసం అవినాష్ రెడ్డి ఒక హాస్పిటల్లో దాక్కుంటే ఆ హాస్పిటల్ గడప దాటి లోపలికి వెళ్లలేకపోయింది సిబిఐ. అటువంటి సిబిఐకి వాళ్ళు మీరు కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వటం, ఇవాళ నీ దోస్తు జగన్ రెడ్డికి సిబిఐ అంటే వెంట్రుక ముక్కతో సమానం. వెంట్రుక ముక్క సిబిఐ అంటే ఇవాళ నీ దోస్తు జగన్ రెడ్డికి. ఇవాళ అటువంటిది సిబిఐ చాలా గొప్ప సంస్థ, అసలు అద్భుతమైన సంస్థ. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అప్పగిస్తే నిమిషాల్లో మొత్తం తేల్చేస్తారు. ఏంటి సార్ తేల్చేది? 2 సంవత్సరాలైంది ఎఫ్ఐఆర్ పెట్టి, 2 సంవత్సరాలైంది ఎఫ్ఐఆర్ పెట్టి ఇప్పటివరకు ఏం తేల్చారు? ఇవాళ నీ పిటిషన్, నీ రిమాండ్ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా వాళ్ళు ఇంకా కూడా డబ్బుల ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఇంకా మేమేమీ కనుగొనలేదని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే రాసినటువంటి విషయాన్ని మీరు పరిశీలించారా? ఇంకా కూడా దీనిలో నారా చంద్రబాబు నాయుడు గారికి డబ్బు చేరినట్టు గాని, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కంపెనీలో నారా చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు చెల్లించినట్టు గాని ఇంకెక్కడా కూడా మేము ఎసర్టైన్ చేయలేదని చెప్పి చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయం మీకు తెలియదా? తెలిసి కూడా తెలియదన్నట్టు నటిస్తా ఉన్నారా? అంటే ఆయన వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు ఆయన పెట్టుకుని ఇవాళ అకారణంగా మరి చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే కార్యక్రమం. అసలు కనీసం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా నిన్న ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి టెరాసాఫ్ట్ కంపెనీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మిస్టర్ ఉండవల్లి, టెరాసాఫ్ట్ అనే కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి కంపెనీ. అసలు మీకు ఏ ప్రాజెక్టులో ఏ కంపెనీ ఇన్వాల్వ్ అయిందో కూడా కనీస సమాచారం లేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి టెరాసాఫ్ట్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. అటువంటి కంపెనీ పేరు ప్రస్తావించి దాని ద్వారా మళ్లీ కూడా బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ సిమెన్స్ కంట్రీ హెడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా స్పష్టంగా మా యొక్క ఇన్వాల్వ్మెంట్ తోనే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో అమలైంది అన్న విషయం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనే చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ మీకు కనపడవా? అంటే ఇన్ని రకాలుగా ఇన్ని వాస్తవాలు కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయి.
ఆయన వేసినటువంటి పిటిషన్లోనే అన్ని వాస్తవాలు కనిపిస్తూ ఉంటే కేవలం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్కి లబ్ధి చేకూర్చే విధంగా వారి యొక్క ఏజెంట్గా మారిపోయి వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ తనని తాను ఒక తటస్థ శిఖామణిగా ఒక బిరుదిచ్చుకొని ఈ రకంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే నేను అనేక విషయాలు ఇవాళ ప్రజల దృష్టికి తీసుకొచ్చా. కనీసం తాను వేసినటువంటి పిటిషన్ తానే చదవకుండా తన పిటిషన్లో జతపరిచినటువంటి ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా కనీసం చదవకుండా ఎక్కడా కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రకంగా అయితే ఒక తప్పుడు కేసు బనాయించారో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ పిటిషన్లోనే స్పష్టంగా ఉన్నాయి. అందుకని ఉండవల్లి గారు మీరు ముందు ఏం పిటిషన్ వేశారో దానిలో డాక్యుమెంట్స్ ఏముందో ముందు దయచేసి అవి చదువుకుని అప్పుడు మాట్లాడండి. కానీ అకారణంగా ఊరుకునే మీడియా ఉంది కదా, మనం పిలిస్తే నలుగురు వస్తారు కదా, ఏది పడితే అది మాట్లాడేద్దాం అనుకుంటే మీ యొక్క క్రెడిబిలిటీని మీరే పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పరికరాలు ఏమీ లేవు అని మీరు ఏదైతే ఆరోపణ చేశారో అసలు మేము వెరిఫికేషన్ చేయలేదు అని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ప్రజల ముందు ఉంచాం. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా నిర్ధారిస్తారు? మా పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా పరిశీలించారు. మీరు రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తా, మీరు బయలుదేరి వస్తారో చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కైనా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా. ఇడుపులపాయల్లో వస్తారా? రేపే బయలుదేరి వస్తారా మీరు ఇడుపులపాయ? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్యాలెస్ ఉన్నటువంటి ఇడుపులపాయ IIITలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి నేను తీసుకెళ్తా స్వయంగా. బయలుదేరి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు ఆ పని చేయడానికి మనసు ఒప్పదు. రాజమండ్రి చుట్టుపక్కల ఎన్ని కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి? మీరు అంత దూరం ప్రయాణం చేయలేకపోతే ఇక్కడికి మీకు సమీపంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి తీసుకువెళ్లి అక్కడ ఏ రకంగా సిమెంట్స్ డిజైన్ టెక్ వారు పరికరాలను అమర్చారో ఆ విషయాలన్నీ కూడా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీనికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. కాబట్టి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే ఏదైనా ప్రజలు హర్షిస్తారు. ఊరుకునే ఏకపక్షంగా ఏదో మనకి తాడేపల్లి ప్యాలెస్ ఏదో మేలు చేసింది కదా, వాళ్ళకేదో ఊడిగం చేద్దామని చెప్పి మీ ఇష్టానుసారం మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు హర్షించరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా గత 4.5 సంవత్సరాల కాలంగా అనేక అవినీతి కుంభకోణాలు రాష్ట్రంలో జరిగితే ఏ రోజు మాట్లాడినటువంటి మీరు ఈ రోజు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చి నేనేదో స్కిల్ డెవలప్మెంట్ పైన సిబిఐ పిటిషన్ వేసా, సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరానంటే కూడా ప్రజలెవరు కూడా దాన్ని హర్షించే పరిస్థితిలో లేరు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక వాస్తవాల్ని మేము ప్రజల ముందు ఉంచాం, ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రయత్నాలు మానుకోండి. రెండోది, లిక్కర్ పైన మేము ఏదైతే అడుగుతా ఉన్నామో ప్రశ్నిస్తా ఉన్నామో మీరు సేకరించినటువంటి సమాచారం ఏమైంది? దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఎందుకు ఇప్పటి వరకు పిటిషన్ వేయలేకపోయారు? తెలుగుదేశం పార్టీ పక్షాన మేము వేయటానికి సిద్ధంగా ఉన్నాం, మేము వేస్తాం కూడా. ఇవాళ అది కూడా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణం పైన సిబిఐ దర్యాప్తు కోరుతూ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తుంది. మీరు భయపడొచ్చామో కానీ తెలుగుదేశం పార్టీ భయపడదు. మీరు సరెండర్ అవ్వచ్చు జగన్ రెడ్డికి, కానీ మేమే రోజు కూడా జగన్ రెడ్డికి సరెండర్ అవ్వలేదు, భయపడలేదు. మీకు మీ యొక్క వ్యక్తిగత లాభాల కోసం మీరు నోరు మూసుకుని కూర్చోవచ్చు. అనేక అవినీతి కుంభకోణాలపైన తోక ముడవచ్చు మీరు, అనేక అవినీతి కుంభకోణాలపైన. కానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఆ రకంగా వ్యవహరించలేదు, వ్యవహరించపోదు కూడా. కాబట్టి ఖచ్చితంగా మేము హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కావాలని పిటిషన్ దాఖలు చేస్తాం. మీ వైపు నుంచి మీరేం చేస్తారో కూడా చూస్తాం. మీరు సేకరించినటువంటి ఆర్టీఐ సమాచారాన్ని బయటపెట్టండి ఇప్పటికైనా మీడియా సమావేశం పెట్టి. అంతేగాని ఊరికనే ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తే ఎవరు కూడా హర్షించరని చెప్పి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్కి మేము హెచ్చరిస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. అకారణంగా చంద్రబాబు నాయుడు గారిని పైసా అవినీతి జరగనటువంటి ఒక ప్రాజెక్టులో అకారణంగా నిర్బంధించి కేవలం ప్రజల పక్షాన నిత్యం ఆయన పోరాటాలు చేస్తున్నారు కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు కాబట్టి ఆయనని అక్రమంగా నిర్బంధించి ఆయన నోరు నొక్కాలన్న ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది. రెండో పక్కన తమని తాము తటస్థులుగా
మేధావులుగా ప్రకటించుకునేటటువంటి కొంతమంది వ్యక్తులు, ఉండవల్లి లాంటి వ్యక్తులు తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. అయ్యా ఉండవల్లి గారు, ఇవాళ ఇసుక గురించి కూడా వచ్చాయి హెడ్లైన్స్, దాని గురించి కూడా మాట్లాడండి. స్వయంగా జార్జ్ రెడ్డి కొడుక్కే కట్టబెడతా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక దందా అంతా. దానికి సంబంధించి టెండర్లన్నీ కూడా జార్జ్ రెడ్డి కొడుకుకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. రాజమండ్రి చుట్టుపక్కల ఎన్ని ఇసుక రేవులు ఉన్నాయి సార్, మరి దాని గురించి మీరు మాట్లాడరా? వీటేటి గురించి మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయారా మీరు? కేవలం తాడేపల్లి ప్యాలెస్ రాసిచ్చినటువంటి కాగితాలపైనే సంతకాలు పెడతారా మీరు? కాబట్టి ఇవన్నీ మానుకోండి. రెండో పక్కన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు దీనిలో ముద్దాయని ఎక్కడైనా చెప్పిందా? రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధం అని ఎక్కడైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పిందా? ఎక్కడా కూడా చెప్పలేదు. ఏమన్నా జీఎస్టీ వాళ్ళు ఏమన్నా చెప్పారా? వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. కేవలం కొన్ని కంపెనీలు ట్యాక్స్ ఎగవేతకి పాల్పడితే ఆ ట్యాక్స్ ని వసూలు చేసుకోవటానికి మాత్రమే జీఎస్టీ వారు కొన్ని రైట్స్ చేశారు, ఆ రకంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు మింగేసిందనో, చంద్రబాబు నాయుడు గారికి దీంతో సంబంధం ఉన్నానో ఎక్కడా కూడా ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఒక పన్ను ఎగవేతని మీరు ఒక అవినీతిగా వైసీపీ నాయకులు చిత్రీకరించిన విధంగా చిత్రీకరించడం అనేది కూడా సమంజసం కాదు. పన్ను ఎగవేత ఏంటో అవినీతి ఏంటో తేడా తెలుసుకోండి సార్. ఒక కంపెనీ ఏదో ట్యాక్స్ ఎగ్గొడితే మాకేం సంబంధం అండి? ఇప్పుడు మేము చెల్లించాల్సిన డబ్బులు డిజైన్ టెక్ చెల్లించాం, దానికి సంబంధించి దాదాపు 40 కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టాం, అక్కడితో అయిపోయింది మా బాధ్యత. ఆ తర్వాత ఏదో కంపెనీ వాళ్ళు ఏదో పన్ను కట్టకపోతే అది మాకెట్లా సంబంధం? ఇవాళ పోలవరం ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తా ఉన్నారు, మెగా ఇంజనీరింగ్ వాడు ఏదో ట్యాక్స్ కట్టకపోతే అది ప్రభుత్వానికి సంబంధమా? అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా మీకు ఉండవల్లి గారు? కాబట్టి సెన్స్లెస్ గా మీడియా ముందుకు వచ్చి దయచేసి మాట్లాడటం మీరు కట్టిపెట్టండి. మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా మీరు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని మీరు ఒక తటస్థ శిఖామణిగా పిలుచుకోండి. కానీ ఆ రకంగా మీరు వ్యవహరించలేకపోతే దయచేసి మీ ప్రెస్ మీట్లు మానండి. ఇటువంటి తప్పుడు పిటిషన్లు వేయటం కూడా మానుకోవాలని చెప్పి ఉండవల్లి గారిని కోరుకుంటూ, ఈ వాస్తవాలని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.